సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈ వీడియోలోనైతే సో ఇంకా 3 రోజులు పురుడు అనమాట. పురుడు చేస్తాం కదా. సో ఎవరి సైడ్ ఎట్లా అంటారో తెలియదు, మా సైడ్ పురుడు అనమాట. సో అందరినీ తీసుకొచ్చేసి అంటే మామూలు మంత్రసానులు సూలుగిత్తలు అంటారు మా సైడు, కాన్ చేసే వాళ్ళని. సో వాళ్ళు అట్లా పెద్దల్ని, సో చుట్టుపక్కల ఆడవాళ్ళంతా మా వీధిలో వాళ్ళని పిలుచుకొచ్చి సో అందరికీ భోజనాలు పెట్టేసి నాన్ వెజ్ ఏదైనా చేసి పెట్టేస్తామన్నమాట. సో 3 రోజులు పురుడు చేసేసి సో ఇంకా అంత మంచిగా జరిగింది, హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే పాప కూడా కొంచెం బాగాలేకుండా పొద్దున హాస్పిటల్కి వెళ్తే ఏమైనా అడ్మిట్ ఏమని చెప్తారేమో అనుకున్నా. నేను భయపడ్డాను, ఎందుకంటే జాండీస్ అవి ఉండేమో, బ్లడ్ టెస్ట్ చేయండి అంటే చాలా భయం వేసింది. బట్ ఆ గాడ్స్ గ్రేస్ ఏం లేదు, అంత బాగుంది. సో ఒక 4-5 డేస్ తర్వాత ఏదైనా డౌట్ ఉంటే వచ్చి వెళ్ళిపోండి, ఇప్పటికైతే బాగుంది, మీరు వెళ్ళొచ్చు అంటే. సో వాళ్ళని హాస్పిటల్ చూపించేసి ఇంట్లో వదిలేసి మళ్ళీ నేను వెళ్ళి సో సంతకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి అయితే పెట్టాను. నైట్ పురుడు అయితే మంచిగా జరిగింది, హ్యాపీ. సో ఈ వీడియోలో అయితే అన్నీ ఉంటాయి చూడండి. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే బట్టలు వేసినాం చిన్న పాపకి అనమాట. బట్టలు లేకపోతే బేబీ బరువు తగ్గుతుంది. ఇంకా 3 రోజులే ఎద్దులే అమ్మంటే ఈ రోజు అయితే చేసినాము. అందులో వచ్చి ఇంకా నైట్ అంతా ఫుల్ ఏడుపు, ఇంకా జ్వరం కూడా వచ్చిందనమాట. కొంచెం పాప జ్వరం ఉందన్నమాట. జ్వరం ఉండి అసలు ఏడుస్తూనే ఉంది, రెస్ట్ లేకుండా. జస్ట్ ఇప్పుడు నిద్రపోతుంది చూడండి, ఏడుస్తూనే ఉండదు అసలు ఆ పాప. ఇంట్లో వాళ్ళు ఇంకా పాప ఏడుపు చూసి ఏడ్చేదారు తక్కువ ఉంది, అట్లుంది. ఏమైందో అని చెప్పేసి సో మొత్తం హాస్పిటల్కి వెళ్ళొస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఒక డెలివరీ అయిన 5 డేస్కి జాండీస్ ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. అట్లా చెక్ చేయించుకొని ఇక ఫీవర్కి ఏమన్నా చూడాలి. సో కాబట్టి ఇంక వెళ్ళి హాస్పిటల్కి అయితే ఇంకా ప్రమిళని అందరం తీసుకుని వెళ్తున్నాం అనమాట ఆటోలో అయితే. సో చూపించుకొని వస్తే మనకు ప్రాబ్లం ఉండదు, లేకపోతే భయం అనమాట ఏంతో ఏమో అని. ఇప్పుడు పండుకునేది అస్సలు నిద్ర, జస్ట్ ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడు బయటకు ఎత్తుకొచ్చినందుకు అదే చూడండి మొత్తానికి. ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయ్యాము, సో వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి అయితే. సాటర్డే కాబట్టి కొంచెం పరిస్థితి కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, కాబట్టి తొందరగానే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే డాక్టర్ మధ్యాహ్నం వరకు ఉంటారంట. సో తొందరగా వెళ్ళైతే పాపకు చూపించేద్దాం. సో అక్కడికి వెళ్ళాక మరి ట్రీట్మెంట్ ఏంటో ఎలానో సో డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఏం చేస్తున్నావు రా రైజీ? అయ్యమ్మా అయ్యమ్మా ఏం చేస్తున్నావు? అయ్యమ్మా అయ్యమ్మ పాప ఎట్లా ఏడుస్తుంది చెప్పు. పాప కోసం పోవాలి కదా హాస్పిటల్కి. ఏడుస్తుంది, పాలు కూడా సరిగ్గా తాగట్లేదు చూడు, అందుకే పోతున్నాం. పాపమా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా చిన్న పాపకి అయితే హాస్పిటల్కి అయితే పోతున్నాము. ఇంకా రాత్రి అంతా అస్సలు నిద్రపోలేదన్నమాట, ఒకటే ఏడుస్తూనే ఉండదు. నేను గ్లోరీ మా అత్త అందరు నిద్ర కాసుకొని ఈమె కోసమే ఎదురు చూసామన్నమాట, తెల్లగా ఎప్పుడవుతుందని. ఇంకా నేను చిన్న పాపకి స్నానం అయితే చేయించి ఇంకా తొందర పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని అయితే వస్తాము. ఈరోజు 3వ రోజు కదా, పురుడు చేస్తారనమాట. తొందర పోయి వస్తే ఇంకా అన్నీ తెచ్చేటి వల్ల ప్రతాప్ తీసుకొస్తే తొందర రెడీ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో కూడా తెలియజేస్తున్నారనమాట, ఏమవుతుంది లేండి దేవుడు ఇచ్చింది మనం తీసుకోవాలని. మేమైతే బాధపడటం లేదు, కానీ ఎవరైనా కానీ ఒకరు ఉండాలని ఆశపడ్డాము. నిర్ణయము తీసుకొస్తారు, అది దేవుని నిర్ణయం, దేవుని చేతుల్లో ఉంది కాబట్టి దేవుడు చేసింది మనం తీసుకోవాలన్నమాట. ఇంకా బాధ అనేది అందరికి ఉంటుంది లేండి, ఒక్కడైనా ఉంటే బాగుంటుంది అనేది. బాగుంది ఇప్పటికైతే. హెల్త్ విషయంగా కొంచెం ఏడుస్తుండదు అనమాట, అందుకనేసి హాస్పిటల్కి అయితే పోతున్నాము. జ్వరం కొంచెము నైటు అంతా ఎంత కావు చేసింది అనమాట, అందుకనేసి ఒకసారి వేస్తే బాగుంటుంది కదా. అంతా హెల్తీగా ఉండదు, ఏడుస్తుంది బాగా, హుషారు బాగుండదు, కానీ హాస్పిటల్ పోయేస్తే బాగుంటుంది అనేసి నేను చిన్న పాప నేను మా అత్తయ్య ప్రతాప్ అయితే పోయేస్తాము. నిదానంగా దిగండి, చెప్పులేసుకో. డాడీ పాపకి దిగండి, మా అందరు దిగండి. పాపకి జ్వరం వచ్చేదా, తొందరగా వచ్చేస్తాం, దిగండి. అయిరమ్మా అందరు కాదు కుషి టీవీ పెట్టుకొని చూడిపోండి డాడీ, పోండి మా. ఇలాంటి తొందర ఎందుకంటే ఉన్నంత పిల్లలు ఏడుస్తారు, పదాలి.
ఏం గొర్రెలు కదా సౌండ్లు వచ్చినట్టే అందరు బ్యానే. హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. చిన్న పాపకి హాస్పిటల్ పోతుంటే ఇంట్లో ఉన్న పిల్లలల్లా ఏడుస్తున్నారు. మమ్మల్ని విడిచిపెట్టి ఆడుకోబోతున్నారు కదా అనుకోసారని. ఇంకా మన చేతిలో ఆటో ఉన్నందుకైతే ఎవరితోనా ఇబ్బంది లేదనమాట. ఇంకా ఏ ఇబ్బంది అయినా కానీ వినోద్ బాగా నేర్చుకున్నాడు ఆటోని. మేము అందరు కలిసి అయితే ఇంకా ఆటోలో అయితే పోతున్నాం అనమాట. ఏం బాడికి ఏం చూడప్ప నీ దానం నడుపుకొని పో. మనమే కదా, ఏం లేదు మరి సంగతి నీ దానం ఒకటి నడుపు. ఉందనిపా ఎమ్మ వచ్చేదిగా నిసి కాటికి వస్తున్నావు నిసి. రాత్రల్లా నిద్ర పోకుండా ఇప్పుడు నిద్ర పోతుంది చూడండి మా చిన్న పాప. ఎట్లా తెచ్చిన అట్లే పెట్టినా. తీసుకొస్తావా బయటికి పాపా? తర్వాత తెద్దులే, తెచ్చుకుంటా. చేసేది అయితే చేయండి, ఇంక టైం లేదు. ఇంకా మా చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ పాప కోసం చూసి కాసేపు టీవీ చూసి పడుకున్నారు. సో ఇంకా అలాగే నేను ఇందాక వెళ్ళి అయితే మా కోసం అయితే చికెన్ అనమాట. సో మా కోసం చికెను, ఇంకా అలాగే ప్రమిళ కోసం మటన్ అయితే తెచ్చాను అనమాట. వదినకి సపరేట్ అనమాట, కొంచెం ఉప్పు కారం తక్కువ వేసి వాళ్ళకి ఇంకొక 4 కేజీలు అంతా చికెన్ తెచ్చారనమాట. ఊర్లో పెద్దవాళ్ళు తినడానికి. పురుడు 3 రోజులు పురుడు చూడండి. కొత్తిమీర లేదని ఇందాక బారుతుందని చూసారు. దీంట్లోనే కట్టావే. ఇది కరివేపాకు లేదా? కొత్తిమీర లేదు. చంపేస్తారు బాబు. ఇంత చూడండి, 100 రూపాయలు ఉంటుంది కొత్తిమీర, కరివేపాకు, అల్లము, మెంతికూర. ఇంత చేస్తే లేవంటే పాటు నా మనసుగా బాధపడింది. టౌన్ పోవాలి మరి, ఏం లేదన్నా కూడా అనమాట. దొరికినా కూడా ఇంత మనకు క్వాంటిటీలో దొరకదు ఇక్కడ. సో కాబట్టి టౌన్లో తెచ్చేసిన మొత్తాన్ని కానీ సపరేట్ వేసి దేంట్లోకి వేస్తావో ట్రైలు ఏమైనా ఉంటే గిన్నెలు కానీ వంకాయలు దాంట్లోకి, టమాటాలు దాంట్లో, కొత్తిమీరలు కూడా లోపల పెట్టాల. కొత్తిమీర కట్ట, మెంతికూర, అల్లము అన్నీ తీసి నీట్గా కడిగేసి ఫ్రెష్ స్టార్ట్ చేయండి. కరివేపాకు, టమాటాలు, వంకాయలు, చికెన్, మటన్. ఇది చూడండి, మటన్ ఎక్కడ పెట్టినా ఉంది, అది సైడ్ పెట్టాను. ఇంకా ఇది పురుడు గుంజకి ఏమో అన్నం వండాలంటే సపరేట్ ఫ్రేమ్లో దానికోసం అనమాట. ఇది ఇంత అన్నము. మిగతా వాళ్ళకి ఒక 6 చీరలు అన్నం నానబెట్టిన బియ్యం వండాలన్నమాట. బయట చేసేస్తారా? బయట పోయి మీద అంత పెద్ద వంట దీని మీద బ్యాలెన్స్ చేయలేదు కట్ట అనమాట. అంత నువ్వు కట్లన్నా అర్థమని ఒక మాట చెప్పింటే. ఉన్నాయి కొనుక్కున్నారు. ఏమంటమ్మా గొడవ మీది? ఈరోజు హాస్పిటల్ పోయి ఇచ్చినాక కొంచెం బాగైంది పాపకి. అసలు మనసు లేదు. చిన్న పాప అట్లా ఉంటే నాకు అదే ఉందన్నమాట మనసులో. కొత్తిమీర కూడా ఫ్రిడ్జ్లో పడేస్తా కాసేపు. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి డెలివరీ అయిపోయి ప్రేమలక్కకి 3 రోజులు కదా. మసి అంటే మూతికి నేను దెబ్బ తగలేదేమో అనుకోండి, ఏం కాదులేని. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ప్రేమలక్క డెలివరీ అయ్యి 3 రోజులు అయిందనమాట. ఖచ్చితంగా ప్రతి డెలివరీకి అయితే మాత్రానికి పురుడు అనేది చేస్తామన్నమాట. 3 రోజులు 3 రోజుల్లో పురుడు చేస్తాము. ఇంకా అందరికైతే కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళకైతే మాత్రానికి భోజనాలు అయితే వచ్చి తినిపోతారనమాట. అంత వంట అయిపోయిన తర్వాత అత్త అందరిని ఇంటికి పోయి పిలిచి వస్తుంది. ఇంకా పురుడు చేసే రండమ్మ అన్నం తినదు తిన్నికి పోరు. వయసులో పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మంత్రసానులు వాళ్ళందరూ పిలుచుకొచ్చి రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ పొయ్యి అయితే అంటించాను అన్నంకి. ఇంకా చికెన్
దీనికోసం అయితే ఇంక కొత్తిమీర అన్ని మసాలాలు మొత్తం రెడీ చేసుకుంటాము. ఫస్ట్ అయితే మాత్రానికి అన్నం కానీ ఇంకా నిదానంతోనైతే చికెన్ చేస్తాము. ఇంకా ఇప్పుడు అసలే ఇంకా గాలి ఇంకా మా పైదనుకో గాలి ఎక్కువ వస్తుంది. ఇంకా పొయ్యిలు ఇంకా ఆడుకోకుండా సగం వండుకుంటూ ఉంటుంది. అందుకోసమే తొందరగా చేస్తామని లేకుంటే ఇంకా గాలి ఎక్కువ అవుతుంది బాబు. అంటే ఇవన్నీ నీట్గా చేసుకొని ఇంకా అందరం ఇంకా మరి రాత్రి దండిగా ఉంటుంది సంబరం. ఇంకా అందరికంటే ఫస్ట్ ఎక్కువ సంబరం మా పిల్లలది అనమాట. ఏం చేస్తున్నారు ఏమి వెనకసనాలి ఇంకా అల్లరి ఉంటుంది చూడండి మా పిల్లలది. ఎక్కడో అక్కడ కొంచెం పడుకున్నాక సైలెంట్ ఉంది వాతావరణం. ఇప్పుడు లేస్తారు ఇంకా చాలా అల్లరి దండి ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే నీట్గా చేసుకొని ఇంకా ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అన్నీ కట్ చేసుకుంటాం. వద్దుట్టు బూకి ఇంకా ఎసుగు ఆగుతూ ఉంటుంది అనమాట. అట్లా అల్లం క్లీన్ చేయండి, ఎల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ చేయండి. మా బావ అన్ని తెచ్చిచ్చే బాధ్యత అన్ని తెచ్చిచ్చాడు అనమాట. ఇంకా వంట చేయడం అంతా మా బాధ్యత. ఇంకా మా బావ ఏమన్నా లేట్ అయినా కూడా నేను పొద్దుగాలు తెచ్చిచ్చానని ఇంక ఊకెత్తాడు. లేట్ కాకుండా మేము చక్కని చేసుకోవాలి పనులన్నీ. టైం ఎంత అయిపోయింది. మా బావ పని అయితే మొత్తం కంప్లీట్. ఇంకా మా పనే ఇప్పుడు బ్యాలెన్స్. నెయ్యి బెల్లము అన్నం కదా. ఈ పొద్దు పురుడాన్ని పిల్లలకి ఇట్లా పంచుతాం అన్నమాట. నేను పట్టుకో కట్టేది పచ్చిగమ్మ కదా గంటే వద్దులా. ఓటైతే ఎదారలేదు చికెన్ ఇంకా ఎంతసేపు పట్టాలి. ఏమంటే లాగకుండా కదా నువ్వు అయితే ఎదారలేదు కదా. లోపలికేగా లోపలికి పెడదాం. సరిపోతుంది. అన్నం చేయడం అయితే అయిపోయింది అబ్బా. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే చేస్తున్నాం అనమాట. ఎంత తొందర పెట్టుకున్నా కూడా మొబైల్ చూడండి. ఏందన్నా సరిపోతుంది. అది సరిపోతుందిలే డేగిషా సరిపోతుంది. ఉండదు అలా కొంతమంది అడిగితే నూనె అంట. చికెన్ వేసేదేనామా? కొంచెం ఎర్రగా అయితే చికెన్ వేసినా కానీ బాగా. ఇంకా ప్రేమలోదని కూడా మటన్ అయితే చేసినాను అనమాట. సపరేట్ రైస్ కూడా సపరేట్ అనమాట ప్రేమలోదనికి. ఇంకా చికెన్ అయితే 2 సార్లు కడుక్కున్నారనమాట. అలా
ఇది కూడా పని చేస్తుందిలే. ఇది పెట్టుకుంటే ఇంకా అన్నీ రెడీ అయ్యి చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. బాగా కుదరలేదు చికెన్, బాగా కుదరలేదు. ప్రొసెసర్ టేస్ట్ బాగుందే. తినేసి అయితే వెళ్తున్నారు అనమాట. వాళ్ళు చేసుకుని సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మాకు ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోతో చిన్న చిన్న విషయాలతో ఖచ్చితంగా మీతో కలుస్తూనే ఉంటాము. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలిసాం ఫ్రెండ్స్. అంతవరకు మరి బాయ్ అందరికీ.